జీవాశ్రితమైన అజ్ఞాన ఆవరణ విక్షేప దశలను వివరించి, అందువల్లనే బ్రహ్మాశ్రితం అయిన ఆ బ్రహ్మస్వరూపం తెలియటం లేదని, నేను మూర్ఖుణ్ణి కనుక ఆ బ్రహ్మ యొక్క ఉనికి నాకు అనుభవంలోకి రావట్లేదు అనే అజ్ఞాన ఆవరణ అవస్థల వల్ల విక్షేపానికి ఆవరణాన్ని విక్షేపం అని ఇవన్నీ కూడా చిదాభాసానికి సంబంధించినవిగా అంగీకరించాలి. అది ఎందుకంటే అధిష్టాన రూపంలో బ్రహ్మను అజ్ఞానానికి ఆశ్రయంగా చెప్పారు. సమస్త ఆరోపిత ప్రపంచానికి ఆశ్రయం పరబ్రహ్మమే. కాబట్టి ఇప్పుడంటే అధిష్టాన రూపంలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపము అజ్ఞానానికి కూడా ఆశ్రయమే. అజ్ఞానం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అందులోంచి వచ్చింది. అట్లాగే అది ఎందుకు చెప్పారు? సమస్తమైన ప్రపంచానికి ఆరోపితమైంది ఏమిటి? పరబ్రహ్మస్వరూపమే. అలాంటప్పుడు అజ్ఞానానికి కూడా అదే ఆశ్రితమైంది. అది ఎందుకుని? అజ్ఞానాభిమాని అయినందున చిదాభాసమైన జీవుడు అజ్ఞానాభిమాని కాబట్టి, అజ్ఞానాన్ని అభిమానిస్తున్నాడు కాబట్టి ఈ చిత్తులో ప్రతిఫలించినటువంటి ఈ జీవుడయ్యాడు. ఆయనకు అజ్ఞానం కలిగింది. ఆ అజ్ఞానం ఎలా ఉంది? జీవాశ్రితంగానే ఉన్నది. అది ఎవరిది? జీవుడి యొక్క దశ అజ్ఞానం అనేది. ఈ అజ్ఞానం అనేది ఇప్పుడు ఎలా పోతుందయ్యా అంటే ఆవరణ పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానాల వల్ల. ఈ రెండు జ్ఞానాలు ఎలా ఉన్నాయి? పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అనే రెండు రకాల జ్ఞానాల వల్లను ఆవృత్తి అంటే ఆవరణకి కారణభూతమైన అజ్ఞానం నష్టమైన మీదట ఆ అజ్ఞానానికి కార్యంలాగా ఉండినట్టు కనిపించట్లేదు, లేనే లేడు అనే ఆవరణ ద్వయం కూడా వినిష్టమైపోతుంది. ఇట్లా రెండు రకాల జ్ఞానాలు కూడా ముక్తికి కారణాలు అవుతాయి. ముందు చెప్పుకున్నాం కదా, అజ్ఞానము, ఆవరణ, విక్షేపము ఇవన్నీ కూడా జీవుడి దశలో అని, దీనివల్ల బంధం ఏర్పడుతోందని, దీనికి ముక్తికి కూడా నష్టమవుతోందని, తర్వాత వచ్చిన పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము, శోక నివృత్తి, తృప్తి ఇవన్నీ మోక్ష సాధనాలని, జ్ఞానానికి ఆధారమని చెప్పుకున్నాం. ఆ రకంగా ఈ పరోక్ష జ్ఞానం కనుక కలిగితే అపరోక్ష జ్ఞానమును ఈ ఆవరణ విక్షేపాలకు నష్టమవుతుంది. నష్టమైతే ఏమవుతుంది? అప్పుడు నాకు బ్రహ్మ కనిపించట్లేదు, లేడు అని ముందు అనుకున్నాడు కదా, ఆ భావాలు, ఆ ద్వయం అనేది, ఆవరణ ద్వయం అనేది రెండు కూడా ఇటే కనిపించట్లేదు, లేదు అనేది నష్టమైపోతుంది. నష్టమైపోయి ఈ రెండు రకాల జ్ఞానాలు కూడా ఏమవుతాయి? ముక్తికి కారణమైపోతుంది. ఆవరణ విక్షేపాలు పోయినాయి, పరోక్ష జ్ఞానం వల్ల తెలుసుకుంటున్నాడు. అది కూటస్థుడున్నాడు అనే పరోక్ష జ్ఞానం వల్ల, అది కూటస్థుడు లేడు అనే ఆవరణకు హేతువైన అజ్ఞానం పోతుంది. ఇప్పుడు పరోక్ష జ్ఞానం వల్ల ఏమవుతుంది? కూటస్థుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అప్పుడేమవుతుంది? లేడు అనే అజ్ఞానమైన ఆవరణకి హేతువైంది పోతుంది. అది నేను కూటస్థుణ్ణి అనే పరోక్ష జ్ఞానం వల్ల ఏమవుతుంది? కూటస్థుడు కనిపించటం లేదు అనే ఆవరణ రూపమైన అజ్ఞానం తొలగిపోతుంది. మరి శ్రవణంలో, పరోక్ష జ్ఞానంలో ఇప్పుడు శాస్త్రాలు, గురువులు వీళ్ళందరూ ఏం చెప్తారు? మనకి పరోక్షంగా చెప్తారు, నువ్వే ఆత్మస్వరూపాను అని చెప్తారు. ఇదివరకన్నా కనిపించట్లేదు అన్నాడు, అప్పుడు లేడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వే పరబ్రహ్మ స్వరూపాన్ని అని చెప్తున్నాడు కదా, కనిపించట్లేదనే మాట లేదు. ఇప్పుడు ఏమవుతుంది? దానివల్ల నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలుసుకోవటం వల్ల ఆవరణ రూపమైన అజ్ఞానం తొలగిపోతుంది. అది ఈ రకంగా పరోక్ష జ్ఞానం వల్ల ఈ రకమైనటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. అది ఇంకేమున్నాయి? శోక నివృత్తి, తృప్తి అనే వాటి గురించి చెప్తున్నారు. అజ్ఞానావరణం ఎప్పుడైతే నష్టమైపోతుందో భ్రమ వల్ల కనపడేటువంటి జీవరూపమైన ఆరోపం కూడా ఉండదు, అది కూడా వినిష్టమైపోతుంది. ఎప్పుడైతే నీకు అజ్ఞానం తొలగిపోయిందో, పరబ్రహ్మస్వరూపం అనేది ఉన్నది అని నువ్వు ఎప్పుడైతే నిర్ధారణ చేసుకున్నావో, ఈ జీవరూపమైన ఆరోపం కూడా తొలగిపోతుంది. అదనమాట. ఎట్లా? తాడు అని నువ్వు గట్టిగా నిర్ధారించుకున్న తర్వాత పాము అనే భావం పోతోంది కదా, అలాగే నువ్వే పరబ్రహ్మస్వరూపం అని చెప్పిన ద్వారా పరోక్ష జ్ఞానం వల్ల తెలుసుకున్న దానివల్ల ఏమవుతుంది? ఓహో, నేనే నా పరబ్రహ్మస్వరూపాన్ని అని చెప్పి తెలుసుకుని అజ్ఞానం అనేది, ఆవరణ అనేది నెమ్మదిగా తొలుగుతూ ఉంటుందన్నమాట.
దానివల్ల ఏమవుతుంది, ఈ జీవభావం వల్లే వచ్చినటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయి కదా, అవి సంసారం అనే శోక నివృత్తి కూడా తొలగిపోతుంది. అది నేను చేసేవాడిని, నేను అనుభవించేవాడిని, నేను తెలుసుకునేవాడను అని అనుకోవటం వల్ల కలిగే దుఃఖం పోతుంది. అది ఏ దుఃఖమైతే నేను నాది అనుకుని నువ్వు అనుభవిస్తున్నావో ఆ దుఃఖం కూడా పోతుందన్నమాట. అలాగే సంపూర్ణంగా సంసార నివృత్తి జరిగిందనుకోండి, నేను ముక్తుడిని అనే ప్రతీతి కలుగుతుంది. దీన్ని ఏమంటారు, నిరతిశయానంద రూపమైన తృప్తి అంటారు దీన్ని. ఇక శోకం అనేది పుట్టని స్థితి, సంపూర్ణమైన తృప్తి కలుగుతుంది. అది ఈ రకంగా ఈ సప్తావరణలని చెప్పుకొచ్చారు. తృప్తి ఎలా కలుగుతుంది, నేను ముక్తుడిని అని తెలిసిన తర్వాత ఆ ఆనంద స్వరూపం ఇది అని తెలుసుకున్నప్పుడు తృప్తి కలుగుతుంది అనమాట. ఇంకా శోకం అనేది నాకు కలగదు అనేది. అది ఈ రకంగా చెప్పి అపరోక్షము జ్ఞానము శోక నివృత్తి అనే రెండు అవస్థల్ని జీవాశ్రితంగా చెప్తున్నాయి. అంటే ఈ రెండు జీవుని అవస్థలు. అది ఆత్మానం చేద్విజానీయాత్ అనే శృతి ఏమని చెప్తోంది, ఆత్మను అపరోక్షంగా అంగీకరించారు, ఇది పరోక్ష జ్ఞానం విషయం ఎట్లా అవుతుంది అంటున్నారనమాట. అపరోక్షంగా ఆత్మస్వరూపాన్ని అంగీకరించారు, పరోక్ష జ్ఞానంగా ఎలా ఉంటుంది అంటే ఎందుకుండదు, పరోక్ష జ్ఞానంగా ఈ అపరోక్ష జ్ఞానం కూడా రెండు రకాలుగా ఉంటుందిట. చిద్రూపమైన ఆత్మ స్వయం ప్రకాశమైనది, అంటే చిద్రూపమైన ఆత్మ స్వయం ప్రకాశం కలదైనందువలన తన ప్రతీతి కోసం ఇతరమైన సాధనాన్ని దేన్ని ఆక్షేపించదు. అది ఈ రెండో అర్థం ఏంటి, బుద్ధి ద్వారా కూడా ఆత్మ యొక్క స్వయం ప్రకాశత్వం చూపబడుతోంది. అంటే ఆత్మకు విషయం కానీ బుద్ధి వృత్తి విషయం కానీ చెబుతూ తెలుసుకోపడేది, విషయము విషయి తెలుసుకునేది. వీటి భేదం వల్ల అపరోక్షత్వం రెండు విధాలుగా చెప్పబడింది. పరోక్ష జ్ఞానం తెలుసుకున్నందువల్ల పరబ్రహ్మ స్వరూపము అన్నిటా ఉన్నది అని చెప్పి గురువాక్యం వల్ల శ్రవణం వల్ల దాన్ని మనం మననం చేసుకుని విచారణ చేసుకోవటం వల్ల ముందు పరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు ఏమవుతోంది, ఈ అపరోక్ష జ్ఞానం అనేది నెమ్మదిగా కలుగుతుంది. ఈ అపరోక్ష జ్ఞానం కూడా ఎలా ఉందట, రెండు రకాలుగా ఉందట. మొదటిది ఏమిటి, అసలు ఎలాంటిది, అది చిద్రూపమైనది, స్వయం ప్రకాశమైనటువంటిది ఆత్మస్వరూపం. అది ఏమవుతుంది, దాని ప్రతీతి కోసం, ఎందుకంటే అది కనపడటం కోసం, అది ప్రకాశించటం కోసం దాన్ని ఏ సాధనాన్ని కూడా అది ఆక్షేపించదు. అది అసలు స్వరూపం అన్నమాట, స్వచ్ఛమైనటువంటిది. అది తర్వాత ఏమైంది, అది బుద్ధి ద్వారా ఆత్మ యొక్క స్వయం ప్రకాశత్వం చూపబడుతోంది. మరి దాన్ని ఏమీ లేనటువంటి దానికి అది సహజంగా ప్రకాశింపబడుతున్నటువంటి సర్వే సర్వత్రా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఎట్లా తెలుసుకుంటున్నాము, బుద్ధి ద్వారా దాని యొక్క ప్రకాశత్వం చూపబడుతోంది. అది ఆత్మకు విషయం కానీ ఏంటి, బుద్ధివృత్తిని విషయంగాని చెప్తూ తెలుసుకోపడేది తెలుసుకునేది అనే వీటి భేదం వల్ల అపరోక్షత్వం తెలుస్తోంది. తెలుసుకోబడే విషయము, తెలుసుకునే నేను, ఇది ఈ నేను ద్వారా అది తెలియబడుతోంది అనమాట. అది తెలుసుకోవాలంటే మనకు ఒక దృష్టాంతరం అనేది ఉండాలి కదా. నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ద్వారా నేను ఆ విషయాన్ని తెలుసుకుంటున్నాను. తెలుసుకునేది విషయము. విషయం నువ్వు దేని ద్వారా తీసుకుంటున్నావు, నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం యొక్క చేతన ద్వారా. అది అట్లా అపరోక్షంగా ఉంది. అది ఇంకెట్లా ఉంది, సర్వే సర్వత్రా అంతటా కూడా ప్రకాశిస్తూ దాని మీద ఆధారపడినటువంటి జగత్తునంతా ప్రకాశింపచేస్తూ కంటికి కనపడకుండా అలా ఉంది, తనకు తనే ప్రకాశిస్తూ, అది అపరోక్షంగానే ఉంది. ఈ రెండు రకాలుగా ఉందన్నమాట. ఇప్పుడు సర్వే సర్వత్రా జగత్తులో ఉన్నటువంటి ఆత్మస్వరూపం సరే, ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఎలా ప్రకాశిస్తోంది అంటే బుద్ధి ద్వారా ప్రకాశిస్తోంది. దాన్ని మనం తెలుసుకోవాల్సింది. అది ఎందుకంటే అపరోక్ష జ్ఞానం కలిగినప్పట్లాగానే పరోక్ష జ్ఞానం కలిగే సమయంలో కూడా బ్రహ్మం అనే విషయం స్వప్రకాశంగానే ఉంటుంది. అది ఎందుకు అంటే పరోక్ష జ్ఞాన దశలో కూడా బ్రహ్మం స్వప్రకాశం కలదే నే జ్ఞానం ఉంటుంది కాబట్టి శృతి కూడా ఈ విధంగానే చెప్తుంది. ఎట్లా అంటే అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడు అదేంటి అనుభవం పూర్తిగా, అది అవాంగ్మానస గోచరం, ఎవరికి చెప్పలేనటువంటిది. అలాగే పరోక్ష జ్ఞానం కలిగిన టైంలో కూడా ఏమంటుందంటే బ్రహ్మము స్వయం ప్రకాశం కలదే తెలుస్తోంది కదా, అన్నిట్లోనూ అది ప్రకాశిస్తోంది, మనలోనూ ఉన్నదని మన సాక్షిత్వంలో ఒక రాగలిగినప్పుడు చూసుకుంటున్నప్పుడు తెలుస్తుంది. ముందు విషయం తెలుసుకుంటున్నాం కదా, పరోక్ష జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాం అన్నీను. తెలుసుకున్న తర్వాత అప్పుడు అపరోక్ష జ్ఞానానికి వెళ్తున్నాం అన్నమాట. అది
అపరోక్ష జ్ఞానం కలిగినట్టుగానే పరోక్ష జ్ఞానం కలిగే టైంలో కూడా బ్రహ్మం అనే విషయం స్వప్రకాశం, దానిలో ఎలాంటి మార్పులు లేదు. ఎందుకంటే అది స్వప్రకాశం కలది. పరోక్ష జ్ఞాన దశలో కూడా అది స్వప్రకాశంగానే ఉంటుంది. అది ఇప్పుడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అనలేక కేవలము బ్రహ్మము ఉన్నది అని ఈ విధంగా ఉల్లేఖిస్తే దాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. ఏంటి, నేను బ్రహ్మము అని చెప్పలేం కదా, అప్పుడే అపరోక్ష జ్ఞానం కలగలేదు. పరోక్షంగా ఏమంటున్నాం, బ్రహ్మం ఉన్నది, అక్కడ ఉన్నది అని తెలుసుకున్నాం, కానీ నేను బ్రహ్మని అని చెప్పలేకపోతున్నాం. ఈ ఉన్నది అని చెప్పడం ఏంటి, పరోక్ష జ్ఞానం. ఇందులో భ్రాంతి ఏముంది, భ్రాంతి లేదు. ఎందుకంటే మనకు ఆ నిశ్చయం వచ్చిన తర్వాతే ఆ పరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే బ్రహ్మ విషయకమైన జ్ఞానం ఎప్పుడూ బాధితం కాదు కాబట్టి, అది ఎప్పుడో ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేనిదా, అది ఎప్పుడూ ఉండేదే, దానికి అసలు బాధితమే లేదు, అది లేదన్న మాటే లేదు. కనుక పరోక్ష జ్ఞానంలో కూడా బ్రహ్మము ఉన్నది అనేది పరోక్ష జ్ఞానం వల్ల తెలుస్తోంది మనకి. ఎందుకంటే ఉన్నాడు కనుక బ్రహ్మ ఉన్నాడు అనే జ్ఞానం ఎప్పుడు ఏ కాలంలో కూడా బాధితం కాదు, త్రోసిపుచ్చం అన్నమాట. అది ఈ పరోక్ష జ్ఞాన విషయంలో ఏమవుతుందట, 4 రకాల భ్రాంతులు ఉన్నాయట. ఉంటే ఉండవచ్చు ఎవరికన్నా. ఎట్లా, మొదటిది ఏంటి, బాధితం కావటానికి తగినదై ఉండటం వల్ల. అది బాధితం అంటే ఏంటి, పరోక్ష జ్ఞానానికి అడ్డు లేదు, అది బ్రహ్మము ఉన్నది అనే పరోక్ష జ్ఞాన విషయంలో బాధే లేదు అసలు దానికి, అది బాధితం కాదు. మొదటిది, పరోక్ష జ్ఞాన విషయంలో ఏమవుతుందంటే బాధ అనేది ఉండదు. ఎందుకంటే బ్రహ్మము ఉన్నది అనే విషయానికి అసలు బాధే లేదు, దానికి అడ్డంకే లేదు, అది బాధితమయ్యే విషయమే కాదు. కాబట్టి బ్రహ్మరూపం కూడా ఉండదు. పరోక్ష జ్ఞానం కూడా చాలా గొప్ప జ్ఞానం, అది కలగటం కూడా చాలా కష్టం అన్నమాట. అది అట్లా బ్రహ్మము బాధితం కాదు, ఎందుకంటే అది ఎప్పుడూ ఉంది. బాధితం అంటే కనపడకుండా పోవటం అనమాట. కనపడకుండా ఎప్పుడు పోతుంది, అది ఎప్పుడూ ఉంటుంది. అది రెండోది ఏంటి, బ్రహ్మం యొక్క ఆకారం అప్రత్యక్షమై ఉండటం వల్ల. బ్రహ్మానికి ఒక ఆకారం లేదు, దానికి నామరూపాలు లేవు. లేనప్పుడు ఏమవుతుంది, దానికి ఆకారం లేదు గనక, అది అప్రత్యక్షమై ఉంది గనక లేదని ఎలా అంటావు, ఉంది, అన్నిట్లోనూ ఉన్నది అని చెప్పి పరోక్ష జ్ఞానం వల్ల నువ్వు తెలుసుకుంటున్నావు. అది అపరోక్ష రూపంలో. మూడోది ఏంటి, అపరోక్ష రూపంలో గ్రహించాల్సినట్టు బ్రహ్మను పరోక్ష రూపంలో గ్రహించటం వల్ల. అది పరోక్ష జ్ఞానం ఎందుకు బాధితం అవ్వదు అంటున్నారు, ఎందుకు నష్టం కాదు, దాంతో పరోక్ష జ్ఞానం వల్ల లాభం ఉంటుంది అని చెప్పడం కోసం అన్నమాట. ఏంటి, అపరోక్ష రూపంలో మనం ఏదైతే గ్రహించాలి అని, బ్రహ్మ వస్తువుని ఏదైతే తెలుసుకోవాలని అనుకుంటున్నామో ముందు పరోక్షంగా తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు అమ్మగారు చెప్పేవారు, మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు దారి తెలియాలి కదా, మనం అక్కడికి వెళ్ళేందుకు. కళ్ళు మూసుకుని వెళ్ళిపోలేం కదా, ఎవరింటికన్నా వెళ్ళాలంటే వాళ్ళ దారి తెలుసుకుని వెడతాము. అలాగే ఈ అపరోక్ష రూపంలో గ్రహించాల్సిన బ్రహ్మస్వరూపాన్ని ముందు పరోక్ష రూపంలో తెలుసుకోవాలి కదా. అది కనుక అదొకటి. తర్వాత ప్రత్యగంశాన్ని గ్రహించకపోవటం వల్ల. అది ఏమిటి, ప్రత్యేకాంశం అంటే ఎట్లా, అంశాన్ని గ్రహింపకపోవటం వల్ల. బ్రహ్మం ఎలాంటిది, అవయవరహితం కనుక ఇదేమిటి, బ్రహ్మని మనం ముందు పరోక్ష జ్ఞానం వల్ల ఇది భ్రమ కాదు అని మనం గ్రహించుకోవాలన్నమాట. ఈ రకంగా పరోక్ష జ్ఞానం వల్ల ఏం కలుగుతుంది, మనకి ఆ బ్రహ్మ ఉన్నాడు అనే జ్ఞానం మనకి కలుగుతుందన్నమాట. కలిగినప్పుడు దాన్ని తెలుసుకోవటానికి, అపరోక్షంగా తెలుసుకోవటానికి వీలవుతుంది. ఏది, ఈ బ్రహ్మస్వరూపం అనేది, బ్రహ్మ కనిపించట్లేదు, బ్రహ్మ లేడు అనే అజ్ఞానం నివృత్తమైపోయి దాన్ని అపరోక్షంగా తెలుసుకోవటానికి తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందయ్యా అంటే, సాప్తజనులు, గురువులు, శాస్త్రాల వల్ల కలిగితే పరోక్ష జ్ఞానం కలగచ్చేమో, కానీ అపరోక్ష జ్ఞానం దేనివల్ల కలుగుతుంది అంటే చెప్తున్నారు. ఇప్పుడు దశముఖుడు కథలో 10వవాడు ఎవడో అని ప్రశ్నప్పుడు చెప్పినప్పుడు ఆప్తుడు ఏం చెప్పాడు, 10వవాడు నువ్వే అని చెప్పాడు. నువ్వే అని చెప్పినందువల్ల ఏం చేశాడు, ఆ 9 మందిని లెక్క పెట్టుకుని 10వవాడిని నేను అని చెప్పి ముందు పరోక్షంగా తెలుసుకున్నాడు కదా. ఎట్నుంచి లెక్క పెట్టినా 10వవాడు తను ఉంటున్నాడు కనుక అది ముందు తెలుసుకున్నాడు కదా. ప్రత్యక్ష జ్ఞానం అది, పరోక్ష జ్ఞానం. ఆయన చెప్పినందువల్ల తెలుసుకుని నేనే 10వవాడినని ఆ స్మరణను ఎప్పుడు ఉంచుకుంటున్నాడు, అది పోదు. ఇప్పుడు ప్రత్యక్ష జ్ఞానానికి ఎలాంటి బాధ లేదనమాట అది. ఎందుకంటే ఈ జ్ఞానం అతనికి ఎప్పుడూ కూడా ఉంటుంది, ఖండింపబడదిహ. నేను 10వవాడిననే విషయంలో అతనికి సంశయం లేదు.
ఏ విషయంలో చూసినా ఎట్నుంచి చూసినా నేను కాదేమో అనే భావన లేదు. ఎందుకంటే ఎట్నుంచి చూసినా పదోవాడు తను కనపడుతున్నాడు అక్కడ. ఈ రకంగా అనమాట. ఈ తన బ్రహ్మాత్మ విషయమైన ఆదిమధ్యాంతాల్లో ఎక్కడ ఆత్మభావంతో కూడిన వ్యవహారాన్ని జరిపినా విపరీతంగా కానీ విరుద్ధంగా కానీ కాదు. కాబట్టి బుద్ధి యొక్క అపరోక్షత్వం నిశ్చితమవుతోంది. అది ఎట్లా అవుతోంది? ఎటు నుంచి చూసినా ఏమి చేసినా పదోవాడిని నేనే అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో ఈ బ్రహ్మత్వ విషయమైనటువంటి విషయం ఆదిమధ్యాంతాల్లో ఎక్కడ చూసినా, మొదల చివర మధ్యలో ఎక్కడ చూసినా అదే ఉంది. ఆత్మవ్యవహారంతో ఆ భావంతో కనుక నువ్వు గడిపితే, ఆ వ్యవహారాన్ని కనుక జరిపితే దానికి విపరీతం లేదు, విరుద్ధం లేదనమాట. అప్పుడేమవుతుంది? దానివల్ల బుద్ధి యొక్క అపరోక్షత్వం నిశ్చితమవుతోంది. అప్పుడు అపరోక్షత్వానికి వెళ్ళటానికి మనకి ఇదిగా అవుతుందన్నమాట. అది ఈ అపరోక్షత్వం అనేది కూడా ముందు పరోక్ష జ్ఞానం ద్వారా ఈయన చెప్తున్నారు. వరుణపుత్రుడైన భృగువు ఏం చేశాడు? ముందు స్థితి లయలకు కారణమైన బ్రహ్మముని ముందు పరోక్ష జ్ఞానం ద్వారా తెలుసుకున్నాడు. ఏ రకంగా? అన్నమయాది పంచకోశాది విచారణ చేసి సాక్షి రూపమైన బ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందాడప్పుడు. అది తండ్రి నువ్వే బ్రహ్మం అని బోధించకపోయినప్పటికీ కూడా దేనివల్ల విచారణ చేసుకున్నాడో? అన్నమయ ప్రాణమయాది కోశాల ద్వారా విచారణ చేసుకుని ఆత్మసాక్షాత్కారానికి హేతుభూతమైనటువంటి విచారణకు అవసరమైనటువంటి నిర్దేశించి చెప్పాడు ఆయన తండ్రి ముందు. చెప్పిన తర్వాత ఆయన ఆ రకంగా తెలుసుకున్నాడనమాట. ఎట్లా? పంచకోశాత్మైన గుహలో ఉన్నందున ఆ బ్రహ్మమే ప్రత్యేగాత్మ అని పేర్కొన్నాడు. అందుకే బ్రహ్మత్వాన్ని ప్రత్యేగాత్మ కూడా బ్రహ్మ లక్షణాన్ని అంగీకరించడం కుదురుతుంది. అది ఈ రకంగా దేవతలకు రాజైన ఇంద్రుడు కూడా పరోక్ష జ్ఞానం ద్వారా ఏం చేశాడు? ఈ ఆత్మస్వరూపాన్ని అన్నిటిని ఇలాగే నిరాకరించుకుని ఆత్మ సాక్షాత్కారం కోసం బ్రహ్మ వద్దకు 4 సార్లు వెళ్ళి ఆయన తెలుసుకున్నట్ట. అది ఈ రకంగా సర్వత్రా శృతులు ఏం చెప్తున్నాయి? స్వస్వరూపబోధకమైన అవాంతర వాక్యాల ద్వారా బ్రహ్మను గూర్చిన పరోక్ష జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి అనేక శృతులు. ఇవన్నీ ఇప్పుడు మనం చదువుకునేవన్నీ ఏమిటి? పరోక్ష జ్ఞానమే. పరోక్ష జ్ఞానం కలిగించటానికి మహావాక్య విచారణ వల్ల ముముక్షువుల అపరోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది. మహావాక్యాలు వల్ల ఏమవుతుందిటంటే అపరోక్ష జ్ఞానం కలుగుతుందిట. అది దీనికి శంకరాచార్యుల వారు ఏం చెప్పారు? వాక్యవృత్తి చెప్పారు. లక్షణావృత్తుల్లో 3వది వాక్యవృత్తి. అమ్మగారు చెప్పేవారు అదే మనకి ముఖ్యమైనది. స్వయం దేవదత్త. ఆ లక్షణావృత్తి ద్వారా, ఆ వాక్యవృత్తి ద్వారా అది ఇది ఒకటే అని చెప్పి, ఆ తత్వమసి వాక్యానికి వాక్యవృత్తి అని చెప్పి, ఆ తత్పదార్థమైనటువంటి త్వంపదార్థమైనటువంటివి రెండూ కూడా ఒకటే అని చెప్పి దాని గురించి చెప్పుకొచ్చారనమాట. సమస్త పదార్థాల్లో లోపల ప్రత్యేక రూపమైన ఏ చిదాత్మ బుద్ధికి సాక్షి రూపంలో స్ఫురిస్తూ ఉంటుందో అటువంటి అద్వితీయమైన ఆనంద స్వరూపమే పరమాత్మ. అది సమస్త పదార్థాలకి లోపల ఉన్నటువంటి ఏ చిదాత్మ అయితే మళ్ళీ అది బుద్ధికి సాక్షి రూపంగా ఉంటుంది, స్ఫురిస్తూ ఉంటుంది. అటువంటి అద్వితీయమైన ఆనంద స్వరూపమే పరమాత్మ. మన శరీరంలో ఉన్నటువంటిది బయట పరమాత్మగా, లోపల జీవాత్మగా ఉన్నటువంటిది మహాత్మ. తర్వాత అదేంటిది? బ్రహ్మస్వరూపంగా అన్నమాట. అన్ని పదార్థాల్లో కూడా ఉంది ఆ చిదాత్మ. అది ఎట్లా ఉంది? మనకి బుద్ధి రూపంలో స్ఫురిస్తోంది. అది అట్లాగే దేనిని అద్వయానంద రూపమైన పరమాత్మని అన్నామో అదే చిదేకర స్వరూపమైన ప్రత్యేగాత్మని కూడా గ్రహించాలి. అంటే జీవాత్మ పరమాత్మలకు భేదం లేదు అని భావము. జీవుడుగా ఉన్నటువంటిది, పరమాత్మగా ఉన్నటువంటిది, ఈ రెండుటి కూడా ఒకటే, అన్నిట్లోనూ కూడా అదే వ్యాపించి ఉంది. ఈ విధంగా జీవబ్రహ్మలకు సంబంధించిన అభేదాత్మక జ్ఞానం లభించినప్పుడే ఏమవుతుంది? త్వం అనే పదానికంటే బ్రహ్మము కాదు అనే భ్రమ తొలగిపోతుంది మనకి. అది ఆ బ్రహ్మం అనే అర్థమే ఎప్పుడు కూడా మనకి స్ఫురిస్తూ ఉంటుందన్నమాట. పరోక్షంగా నువ్వు తెలుసుకున్నప్పుడు అది అపరోక్షంగా మనకు అనుభవానికి రావటానికి అదే మనకి ఉపయోగపడుతుందన్నమాట. అంతఃకరణ ఉపాధిగా కలిగిన జీవుని యొక్క అపరోక్షత్వం అనేది యుక్తియుక్తంగానే ఉంటుంది. కానీ బ్రహ్మము ఉపాధి లేనట్టిది నిరూపాధికము. అటువంటి బ్రహ్మానికి సంబంధించిన అపరోక్ష జ్ఞానం ఎట్లా సంభవం అవుతుంది? అది ఇక్కడ ఏం చెప్తున్నారు?
అంతఃకరణం ఉపాధిగా కలిగిన జీవుని యొక్క అపరోక్షత్వం అనేది యుక్తియుక్తంగానే ఉంటుంది, కానీ బ్రహ్మము ఉపాధి లేనటిది నిరుపాధికం కదా. అసలు ఏ ఉపాధి లేనటువంటి ఆ బ్రహ్మస్వరూపానికి అపరోక్ష జ్ఞానం వల్ల ఎలా తెలుస్తుంది అంటే, జీవాత్మకుండే పరబ్రహ్మరూపతత్వ జ్ఞానం ఉపాధితో కూడిన వస్తువులాగానే ఉంటుంది. అది జీవుడికి ఉన్నటువంటి పరబ్రహ్మతత్వ స్వరూప జ్ఞానం ఎలా ఉంది మనలో, ఉపాధితో కూడిన వస్తువులాగానే ఉంది. ఉపాధిలో ఉంది కదా, ఈ శరీరం అనే ఉపాధిలో ఉంది, అంతఃకరణం అనే ఉపాధిలో ఉంది. అది ఎట్లా ఉంటుంది? ఉపాధిని విషయం చేసుకుని ఉంటుంది. ఎందుకంటే జ్ఞానానికి విషయమైనట్టు బ్రహ్మము సోపాధికమనే చెప్పాలి. జ్ఞానానికి విషయం అది, అది సోపాధికమే. ఉపాధి ఉంది దానికి. సోపాధికం కనుక లేకపోతే జ్ఞేయానికి సంబంధించిన జ్ఞానం అసంభవం కదా. ఇది జ్ఞేయము, ఇది జ్ఞానము అని మనం ఎలా తెలుసుకుంటాము? దానికి ఆ ఉపాధి ఉంటేనే, ఉపాధిని నిరాకరించుకుంటేనే ఇది జ్ఞేయము, ఇది జ్ఞానము, ఇది నిరుపాధికము అని తెలుసుకుంటాము. ఉపాధిని పట్టుకుని నిరుపాధికాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉన్నామంటే, ఈ అంతఃకరణలో అది ప్రతిఫలిస్తోందంటే దానివల్లనే కదా, ఇవన్నీ విడదీసుకున్నందువల్లనే కదా. అంతవరకు అది సోపాధికంగానే ఉంటుంది. ఎందుకంటే జ్ఞానానికి సంబంధించిన జ్ఞేయం కలగటం అనేది అసంభవం కదా. జ్ఞానం ఎలా తెలుస్తుంది మనకి? విదేహముక్తి కలిగేంత వరకు ఉపాధి యొక్క నివృత్తి జరగదు. ఉపాధి ఉంటుంది. జీవన్ముక్తుడిగా ఉన్నవాడికి కూడా శరీరం ఉంది, ఉపాధి ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రారంధ కర్మ ఉంది. ఎప్పుడు అది నీకు ఉపాధిరహితం జరిగేది? విదేహముక్తి అయిన తర్వాత. ప్రారంధ కర్మ కూడా తీరిపోయి శరీరం పడిపోయిన తర్వాత. అది అయితే జీవుడు ఉపాధి, బ్రహ్మ యొక్క ఉపాధి అని రెండు ఉపాధులు ఉంటాయా అంటే, జీవత్వ బ్రహ్మత్వ ఉపాధులు వరుసగా అంతఃకరణ సహితంగానూ అంతఃకరణ రహితంగానూ ఉంటాయి. అంతఃకరణం అనే ఉపాధితో కూడా ఉన్నవానిని జీవుడని, అంతఃకరణం అనే ఉపాధి లేని వానిని బ్రహ్మమని అంటారు. అది ఏముంది? సచ్చితానంద స్వరూపం. అది ఎట్లా ఉంటుంది? రెండు ఉపాధులుగా అంతఃకరణతో కూడినప్పుడు జీవుడు, అంతఃకరణ లేనప్పుడు బ్రహ్మము. రెండు రకాలుగా ఉన్నాడు. ఈ రెండు ఉపాధులు ఉన్నాయి. ఉన్నప్పుడు రెండు ఉపాధులు ఉన్నంతసేపు రెండు ఉంటాడు. జీవుడు ఉంటాడు, బ్రహ్మము ఉంటుంది. బ్రహ్మ లేని జీవుడు లేడు. అంతఃకరణలో ప్రతిఫలించే వరకు అక్కడ జీవుడు ఉన్నాడు. ఈ రకంగా అన్నమాట. అంతఃకరణలో దీన్ని దేనివల్ల ఛేదించుకోవాలి? భాగత్యాగ లక్షణాలు, లక్షణావృత్తులు చెప్పుకున్నాం ఇది వరకు మనము. జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహర్ లక్షణము. ఈ లక్షణ వృత్తుల ద్వారా అన్నిటినీ విభాగం చేసుకుంటూ వెళ్తే అప్పుడు నీకు ఉపాధిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో గుహ్యంగా ఉన్నటువంటి ఆ స్వరూపం మనకి తెలుస్తుందన్నమాట. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం అప్పుడు కలుగుతుంది మనకి, అందాక కలగదు. అంతఃకరణతో కూడిన వాడేమవుతున్నాడు? చేతనుడైన జీవుణ్ణి అంతఃకరణం రూపమైన ఉపాధిని పరిత్యజించటం వల్ల. అది అంతఃకరణతో కూడి ఉన్నాడు కదా ఎవరు? చేతనాస్వరూపుడే జీవుడు కూడా. అతను ఏం చేశాడు? అంతఃకరణమైన ఉపాధిని కలిగి ఉన్నాడు, దాన్ని పరిత్యజించాలి. పరిత్యజిస్తే ఏముంటుంది? చిదాత్మరూపము సాక్షి అయిన బ్రహ్మమే మిగిలి ఉంటుంది. అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇదంతా దేనివల్ల కలుగుతుంది? అపరోక్ష జ్ఞానం వల్లే కలుగుతుంది, అపరోక్షం వల్లే కలుగుతుంది. బయట చేసేది ఏమీ లేదు, లోపలే చేసుకోవాలి. ఇవన్నీ కూడా నిరాకరించుకోవాలి అంటే ముందు నువ్వు బయట చూసుకున్న తర్వాత, పరోక్షంగా చూసుకున్న తర్వాత ఈ అపరోక్షంగా లోపల అన్నీ కూడా తెలుసుకోను. పరోక్షంగా సర్వే సర్వత్రా ఉన్నది, అంతటా పరబ్రహ్మ స్వరూపమే నిండి ఉన్నదని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, తెలుసుకున్న తర్వాత దాన్ని అపరోక్ష జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. లక్షణావృత్తుల ద్వారా, వాక్యవృత్తి ద్వారా, నీ ఉపాధిని భేదించుకుంటూ అన్ని భావంలో చేసుకోవాలి. అవన్నీ కూడా అంతర్ముఖానికి వెళ్ళగలిగి అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందిట. అది ఈ రకంగా ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? తర్వాత ఈ మనం చేసే కర్మలు ఏమైతాయట? 3 రకాలుగా ఉన్నాయట. అవి కూడా మళ్ళా ఎవరి శాఖల్ని బట్టి, ఎవరి భేదాలను బట్టి కర్మలు అనేక రకాలుగా ఉంటాయి. కానీ అందులో ఉన్నటువంటి సంవిత్ మాత్రం ఒకటేట. శాఖాభేదాల వల్ల, ఇచ్ఛాభేదాల వల్ల ఏమవుతున్నాయి? అనేక రకమైనటువంటి కర్మలు వస్తున్నాయి. అది ఎందుకంటే
నివృత్తమవటానికి శృతి ఇలాంటివన్నీ కూడా అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును అనే జ్ఞానం బాగా దృఢపడే వరకు ఏముండాలి నీకు? శమము దమము తితిక్షి మొదటైన వాటితో పాటు శ్రవణమన నిధిధ్యాసలు కూడా ఉండాలి. అది ఎందుకుంటుంది? ఉపనిషద్వాక్య ప్రమాణాలతో కలిగిన జ్ఞానం దృఢంగా ఉండాలి. అది ఉండాలి. సరే, మరి ఇలాంటప్పుడు అఖండము ఏకరసము అద్వితీయమైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే కారణ కర్తృత్వాది అభిమానం వల్ల కలిగే విపరీత భావన ఇవన్నీ కూడా ఖండించుకోవాలన్నమాట. ఏమిటి? 3 రకాల కారణాలు అవి. ఇదేంటి? మొదటి హేతువు ఏంటి? శృతిగత వైవిధ్యం. నివృత్తమవటానికి శ్రవణాది సాధనాలు అవసరమని చెప్తున్నారు. శ్రవణాది సాధనాల వల్ల పరబ్రహ్మస్వరూపం తెలుసుకోగలుగుతాం. కానీ అహం బ్రహ్మాస్మి అనే ఆ జ్ఞానం దృఢం పడాలి అంటే, అంతర్ముఖం అవ్వాలి అంటే శ్రవణం కావాలి. కర్మలు పని చేయవు అని చెప్తున్నారు. కర్మలు కూడా ఎట్లా ఉన్నాయి? శాఖాభేదాల వల్ల, ఎవరి శాఖలకి వాళ్ళకు ఉంటాయి. ఇచ్ఛాభేదాల వల్ల శృతులందు కర్మలు వేరువేరుగా చెప్పాయి అన్నీ కూడాను. అది ఈ శాఖాభేదాలను బట్టి కర్మభేదాలు ఉంటాయి. ఋగ్వేదం చదివినవాడు హృతుకర్మ చేస్తాడు, హోర్తృకర్మ. యజుర్వేదం వాడు జ్ఞాత అధర్వ్యు కర్మనుట. సామవేద జ్ఞానం వాడు ఉద్గీతం అనే కర్మను. ఇట్లా శాఖాలను బట్టి కర్మలు అనేక రకాలుగా ఉంటాయి. అందులో ఉన్నటువంటి మళ్ళీ జ్ఞానస్వరూపం మాత్రం ఒకటే. ఎందుకంటే జ్ఞానం అనేది ఏకరూపం కలిగేది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అది కానీ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? మనకి కర్మ భేదం ఉంటుంది. కర్మలు చేస్తే కర్మల వల్ల మాత్రం ఇది కలగదు. కేవలం కావాల్సింది ఏమిటి? శ్రవణమే కావాలి. ఈ శ్రవణం అంటే ఏమిటి? ఉపనిషత్తుల యొక్క ఆది మధ్య అంతముల ఎచ్చట ఆలోచించి చూచిన సమస్త వేదాంత శాస్త్ర తాత్పర్యం అంతా బ్రహ్మమే ప్రత్యేగాత్మ అనే విషయాన్ని ప్రతిపాదించటమే, అనే నిశ్చయాత్మకమైన బుద్ధిని పొందటమే శ్రవణం అవుతుంది. ఇప్పుడు ఈ కర్మల వల్ల మనస్సుని చంచలం చేసుకుని అనేక రకమైన కర్మలు చేయకుండా శ్రవణము ద్వారా ఈ అంతర్ముఖమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే శ్రవణం కావాలి. ఆ శ్రవణం ఎట్లా ఉంటుందిట? ఉపనిషత్తుల ఆది మధ్య అంతములందు ఎక్కడ చూసినా సరే సమస్త వేదాల తాత్పర్యం ఏమని చెప్పాలి? బ్రహ్మమే ప్రత్యేగాత్మ అనే విషయాన్ని ప్రతిపాదించాలి. ఉన్నది పరబ్రహ్మస్వరూపం ఒక్కటే అని చెప్పి ఈ ఉపనిషత్తులన్నీ కూడా ప్రతిపాదిస్తే అది అలాంటివి ప్రతిపాదించినప్పుడు మనం ఆ శ్రవణం చేసుకుని నిశ్చయాత్మకమైన బుద్ధిని పొందటమే శ్రవణం అవుతుంది. అలాంటి శ్రవణాన్ని వినాలి. ఎలాంటి కర్మలు చేసినా, మళ్ళా కర్మలు చేసినా కూడా అందులో ఉన్నది కూడా అదే ఆత్మస్వరూపమే. అమ్మగారు చెప్పారు అనేక రకాల దేవుళ్ళు ఉన్నాయంటే అవన్నీ వాళ్ళు ఏమిటవి? విభూతులు. అన్నిట్లో ఉన్నది అదే ఆత్మస్వరూపము. అనేక విభూతులుగా విభూతి యోగంలో చెప్పారు కదా. ఎట్లా తెలుసుకోవాలి నిన్ను బయట అంటే, నా విభూతులు ఇట్లా ఉన్నాయి అనేక రకాలుగా, అందులో తెలుసుకోండి నన్ను. అదే నేను అనుకోకూడదు. మళ్ళీ అవన్నీ దాటిన తర్వాత ఉన్నటువంటిది, అన్నిటికీ ఆధారమైనటువంటిది ఆ పరబ్రహ్మస్వరూపం అని చెప్పి అపరోక్ష జ్ఞానం వల్ల తెలుసుకోవాలి అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పారు. అది తెలుసుకోవాలి అంటే ఎలా చేయాలంటే వాక్యవృత్తి ద్వారా తెలుసుకోవాలి. ముందు పరోక్ష జ్ఞానం తెలుసుకుని అజ్ఞాన ఆవరణ విక్షేపాలు అనేవేమో జీవదశలో అని చెప్పి తెలుసుకుని, తర్వాత శ్రవణ మననాల ద్వారా పరోక్ష జ్ఞానం ద్వారా ఈ ఆత్మస్వరూపం ఇలా ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత దాన్ని అపరోక్షంగా వాక్యవృత్తి ద్వారా నిరాకరించుకుంటూ లోపల ఉన్నటువంటిది అంతఃకరణలో ప్రతిఫలించినటువంటి ఈ జీవుడు ఆ పరబ్రహ్మస్వరూపం రెండు ఒకటే అని చెప్పి ఈ ఉపాధుల్లో లోపల ఉన్న వాటిలన్నింటినీ నిరాకరించుకుంటూ, ఎందుకంటే అవి ఉంటేనే మనం నిరాకరించుకోవటానికి, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఆ అజ్ఞానికి కూడా కారణం ఏమిటి? ఆ పరబ్రహ్మస్వరూపమే అదే. ఈ రకంగా అన్నీ కూడా నిరాకరించుకుంటూ అపరోక్ష జ్ఞానం ద్వారా లోపల ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని అహం బ్రహ్మాస్మి అనే అనుభవానికి రావాలట. అది